అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఏం చేయాలి? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మీ చింత ఎవరి మీద వేయాలి? మీ చింత మీలోనే పెట్టుకుని దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చుంటే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎవరి మీద? యేసయ్య మీద వేయాలి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. చింతించొద్దు. చింతించి మనం మూరుడు ఎక్కువ అవ్వలేము, మూరుడు తక్కువ అవ్వలేము. కాబట్టి చింతించవద్దు. మిమ్మల్ని గూర్చి యేసయ్య చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎవరు మీ చింతలన్నీ యేసయ్య మీద వేసారో చూద్దాం. దావీదు గారు. దావీదు రాజు అయిన తర్వాత అనేక శ్రమలు వస్తాయి. అనేక శ్రమలు వచ్చినప్పుడు ఆయన యేసయ్యని హత్తుకున్నాడు. యెహోవా తండ్రిని హత్తుకున్నాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. ఇక్కడ దావీదు మహారాజు గారికి చాలా శ్రమ, శోధన, వేదన వచ్చినప్పుడు సహాయం కొరకు నువ్వు రక్షణకర్తవు నీవే దేవా అని ప్రభు అయిన యెహోవా దేవునికి ప్రార్థిస్తున్నాడు. నేను శ్రమల పాలై నేను దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము అని ప్రార్థించి నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. యెహోవా నా దేవా, శ్రమలో ఉన్నాను, నేను శ్రమలో, వేదనలో, శోధనలో ఉన్న నన్ను రక్షించు అని మనం అడిగినప్పుడు యేసయ్య తప్పకుండా రక్షిస్తాడండి. మనల్ని రక్షించే దేవుడు ఆయన. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము. నీ మార్గము యెహోవాకు అప్పగించి నీవు ఆయన నమ్ముకొని ఎల్లా నీ కార్యమును చేయను. ఏ కార్యమైనా, పిల్లల ఉద్యోగాలైనా, పిల్లల చదువులైనా, పిల్లల పెళ్ళిళ్ళైనా, వివాహాలైనా, ఏదైనా సరే, నీకు అప్పులు బాధలున్నా, ఏమైనా మరి శత్రువుల వలన శోధన వేదన ఉన్నా, ఏమున్నా సరే మనం దేవునికి మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. అర్థమైందా? నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు వెళ్ళే మార్గం యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకో, నువ్వేం చేయొద్దు, కేవలము ఆయన్ని నమ్ముకో. నమ్ముకున్న వారికి మెండైన దీవులు, నమ్మకమైన వారికి మెండైన దీవులు అని చెప్పాడు కదా యేసయ్య. కాబట్టి నమ్ముకో. ఆయన్ని నమ్ముకున్నట్లయితే మనకి ఆయన నీ మార్గమును ఆయన సరళము చేయును, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీవు ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీవు ఆయన్ని నమ్ముకున్నట్లయితే ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారం ఎవరి మీద మోపాలి? అది అప్పుల భారమైనా, శత్రువు శోధనైనా, ఏదైనా సరే దేవుని మీద మోపాలి. నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొను. నీ భారం నీ మీదే ఉంచుకుంటే ఎవరు ఆదుకోరు. ఈ లోకంలో మనకి ఎవరు శ్రమలో, శోధనలో ఎవరు కూడా మనకి సహాయం చేయరు. కానీ ప్రభు అయిన యేసుకు మీరు మొరపెట్టి, ప్రభువా నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను నువ్వు అని అడిగినట్లయితే ఆయన నీ చింతలన్నీ తీర్చే దేవుడు. అర్థమైందా? అందువలన నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనేడు. యేసు ప్రభు ఈ రీతిగా చెప్తున్నాడు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని దేహము గూర్చి అయినను చింతించకుడి. మొట్టమొదటి మన చింత ఏంటి? మనం ఎక్కడ ఉండాలి, మనం ఎలా తినాలి, ఏం కట్టుకోవాలి, ఇదే కదా మన చింత. ఫస్ట్ ఆహారం, అన్నం కావాలి, తర్వాత బట్టలు, తర్వాత నివాసం, ఇల్లు, ఇవి కావాలి అని మనం ఏడుస్తూ ఉంటాం కదా.
కాబట్టి వీటిల్లో ఇవి ముఖ్యమని దేవునికి తెలుసు కదా. మన తండ్రి అయిన దేవునికి ప్రాణం కంటే దేహమును, దేహము కంటే ప్రాణమును ముఖ్యమైనవని దేవునికి తెలియను. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మనం ఆహారం కోసం దిగులు చింతపడకూడదు. రేపటి చింత దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని మన తండ్రి అద్భుతంగా పోషిస్తున్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులం కదా. మరి మనల్ని పోషించడా? ఆకాశ పక్షులను పోషించిన తండ్రి మనల్ని పోషించడా? మనల్ని పోషిస్తాడు. కాబట్టి ఏమి తిందమో ఏమి తాగుదమో అని దిగులు పడొద్దండి, చింతపడొద్దండి. మీ చింత యావత్తు యేసయ్య మీద వేయండి. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని అద్భుతంగా పోషిస్తున్నాడు మన తండ్రి అయిన దేవుడు. అలాగే ఇంకా పువ్వులను చూడండి, పువ్వులు ఎంత అందంగా ఉంటాయండి. ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోయే పువ్వుకే అంత అందమైన రూపాన్ని ఇచ్చిన దేవుడు మరి మనిషిని ఎంతో ఇష్టంగా తయారు చేసుకుని తన పోలికలో చేసుకున్న మనిషిని పోషించడండి. చెప్పండి, మీరు ఏమి చింత కొడకూడదండి. నాకు ఏమి తిందునో, ఏమి త్రాగుదునో, ఎక్కడ నివసించుదని ఏమి చింత పడటం అనేది వద్దండి. ప్రతి విషయంలోనూ దేవుని ముందుంచుకొని దేవునికి ప్రార్థించినట్లయితే, మన చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కాబట్టి నీ కోసం నేను చింతించున్నాను, నువ్వు చింతించవద్దు అంటున్నాడు. నీకోసం యేసయ్య చింతిస్తున్నాడు అంటండి. ఇంకా నువ్వెందుకు చింతించేది? యేసయ్య మన కోసం అన్నీ చేసి వెళ్ళాడు ఈ లోకంలో. కాబట్టి మనం ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకంటే బహుశ్రేష్ఠులు కదా, పక్షుల కన్నా పువ్వుల కన్నా ఎంతో శ్రేష్ఠులు. మీరు చింతించి 3 ఎత్తు ఎక్కగలరా, 3 ఎత్తు తగ్గగలరా అంటున్నాడు ప్రభు అయిన యేసు. అవును కదండి, మనం ఎక్కడం కానీ తగ్గటం కానీ చేయలేము. ఏ పని కూడా మనం చేయలేము. కాబట్టి మనము ఈ చిన్న వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే మన చింతల యావత్తులు కూడా యేసయ్య మీద వేయాలి. ఒకరోజు యేసయ్య శిష్యులు చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ దోణిలోకి నీళ్ళు వచ్చేస్తాయి. యేసయ్య అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే శిష్యులు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. చింత లేదా? నా తండ్రి అయిన యేసయ్యకి చింత ఉందండి మన కోసం. ఆయన ఇక్కడ చూడండి 7వ అధ్యాయం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఆ శిష్యులు నీకు చింత లేదా అన్నారు, కానీ మన ప్రభు అయిన యేసు మన కోసం చింతిస్తున్నాడండి. మన ప్రభు అయిన యేసు మన కోసం చింతిస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు యేసయ్య మీద వేయాలి. చింత లేకుండా ఈ లోకంలో ఎవ్వరూ ఉండరండి. మనుషులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. కానీ సమస్య వచ్చినప్పుడు మనము ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళి ఆయన మీద భారం మోపినట్టు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కాబట్టి మనము దేవుడైన యెహోవాని ఆదుకోమని మనం ఆయన్ని వేడుకోవాలి. మన చింత యావత్తు కూడా యేసయ్య మీద వేసినట్లయితే అది చింత చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైన కార్యం లేదు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుని. మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ మార్గం ఫస్ట్ యెహోవాకు అప్పగించాలి, తర్వాత ఆయన నువ్వు నమ్ముకోవాలి. అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. ఊరికి మన చింతలు ఆయన మీద వేస్తే మన చింతలు తీర్చడండి. ఫస్ట్ మనం ఆయనకి మనల్ని మనం సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయన్ని మనం నమ్ముకోవాలి. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముకోవాలి. ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడని తన నోటితో ఒప్పుకుంటాడో వారు రక్షణ పొందినట్లండి. రక్షణ పొందిన ప్రతి వాళ్ళు మహిమ స్వరూపంతో యేసయ్య దిగి వచ్చినప్పుడు ఎత్తపడతారండి. కాబట్టి బాప్తిసం తీసుకొని యేసయ్య రాకడికి ఆయత్తపడేలాగా మనం మారు మనసు పొందాలండి. మొదట నీ రాజ్యమును నీ నీతిని ఎదిగిన ఎడల నీకు కావలసినవన్నీ సమస్తము నేను సమకూర్చుదని
చెప్తున్నాడు. సౌఖ్యంగా ఉండవాలని, సమస్త విషయంలో సౌఖ్యంగా ఉండవాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నారు. కాబట్టి మనము ప్రభువైన యేసు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నట్లయితే మనం రెండో రాకడ సమయంలో ఎత్తబడే బిడ్డలుగా ఉంటామండి. కాబట్టి అప్పుడు చింత అనేది ఉండదండి. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి చింత అనేది ఉండదు, దిగులు చింత అనేది ఉండదు. సంతోషం సమాధానం ఉంటాయండి. శాంతి సమాధానం సంతోషం ఉంటాయి. ఈ శాంతి సమాధానం సంతోషం కావాలంటే మనకేం కావాలి? మనం ఏం చేయాలి? యేసయ్యకి మన మార్గమును అప్పగించుకోవాలి. మనం ఆయన్ని నమ్ముకునే వాళ్ళను, అప్పుడు ఆయన మన కార్యమును నెరవేర్చును. ఈ రీతిగా మనం మనల్ని సమర్పించుకొని ఆయన నమ్ముకొని ఆయన మన కార్యమును సఫలం చేయనట్లు మన చింత యావత్తు ఆయన మీద వేసి మన చింతలు లేకుండా సంతోషంగా ప్రభునందు సంతోషించేలాగా ఉండేలాగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యంను ముగిస్తున్నాను. చూడండి, ప్రతిరోజు నా వాక్యం వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నానండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మీరు ఈరోజు మాట్లాడిన వాక్యముగా మీ వందనాలు. మీకోసం నేను చింతిస్తున్నాను. మీ చింత యావత్తు నా మీద ఏమన్నావు ప్రభా? మా చింత యావత్తు నీ మీద వేసి ప్రభా, నీ యొక్క అడుగుజాడలు నడిచేలాగా బిడ్డలను ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఎవరికి ఏ చింత ఉన్నదో నాకైతే తెలియదు, కానీ ప్రభా నీకు బహుటంగా తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరి చింతను ప్రభా మీరు తీర్చండి నాయన. నా దేవుడు ఈ రాత్రికాల సమయంలో దర్శించాడు, నన్ను నా అప్పుల బాధలు తీర్చాడు, నా జవాబు ఇచ్చాడు, నాకు పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలకు వివాహాలని, నా అప్పులు తీరినాయి అని ఇలా ప్రతి ఒక్కరూ తన బాధలను ప్రభా నెమరు వేసుకుంటూ తండ్రి నువ్వు తీర్చావని ఆనందంతో నేను నెమ్మడించే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.